అందరికి నమస్కారం. నా పేరు డాక్టర్ పెద్దగొల్ల నారాయణ, కవి, రచయిత, గాయకుడు, సామాజికవేత్త. నేను చాలా రోజుల కింద ఒక పుస్తకం రాశాను, రోడ్డు భద్రత, అందులో మన బాధ్యత అని. చాలా మటుకు ఏమంటే మనమేమో రోడ్డు భద్రత అనేటువంటి విషయంలో మన బాధ్యత మర్చిపోతాం. నేను చాలా సందర్భాలలో రోడ్లపైన అక్కడక్కడ గమనించిన విషయాలను చూసి, సంఘటనలు గమనించి, అందులోంచి ఒక సబ్జెక్ట్ తీసుకొని వ్యాసాల రూపేణ ఈ పుస్తకం రాయడం జరిగింది. అంటే మనము ఇప్పుడు ఆర్టీసీ బస్సు ఉందనుకోండి, ఎగ్జాంపుల్. ఆర్టీసీ బస్సు ఏంటంటే ఒక స్టేజ్ దగ్గర ఆగుతుంది. అప్పుడే అక్కడ నుంచి ప్యాసింజర్ బయటికి దిగుతారు కదా, అందులో ఇద్దరు ముసలి వాళ్ళు, ఇద్దరు చిన్నపిల్లలు, ఒక ముసలాయి ఉంటారు అనుకోండి, ఎగ్జాంపుల్. సో అప్పుడు దిగుతున్నప్పుడు ఏంటంటే ఇద్దరు దిగంగానే ఆ బస్సు మూవ్ అవుతుంది ముంగడికి. అప్పుడు ఏంటంటే అక్కడ ఇంకా ముగ్గురు దిగరు. ఆ దిగేటటువంటి సందర్భంలో ఒక కాలు ఫుట్పాత్ పైన, ఒక కాలు కింద రోడ్డు పైన ఉన్నప్పుడు సడన్గా మూవ్ అయినప్పుడు ఏమైందంటే వాళ్ళ కాలు ఇరిగిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ఆ ఆర్టీసీ బస్సు వాళ్ళు ఖచ్చితంగా ఏంటంటే కొద్దిగా సావధానంగా ఉండాలి. ఎందుకు లేకపోతే అక్కడ యాక్సిడెంట్ జరిగే అవకాశం ఉంటుంది. ఇందులో కూడా మనం చిన్న చిన్న తప్పిదాల వల్ల కూడా మనం రోడ్లో సేఫ్టీ విషయం మీద ఆలోచించడానికి అవకాశం తీసుకోవచ్చు. అంటే భద్రత పెంచుకోవడానికి అవకాశం తీసుకోవచ్చు. ఆ ప్రమాదం జరగకుండా నివారణ చేసుకోవడానికి అవకాశం తీసుకోవచ్చు. కాబట్టి ఇట్లా కొన్ని మనం చిన్న చిన్న విషయాలను నివారించుకుంటే కనుక ఆ రోడ్డు భద్రతలో మనం కూడా బాధ్యత ఉన్నటువంటి అవకాశం తీసుకోవచ్చు అనేటువంటి నా అభిప్రాయం. జై హింద్, జై భారత్, వందే మాతరం.